ఈ 4 స్టెప్స్ తెలియకుండా గవర్నమెంట్ జాబ్ సాధించడం చాలా కష్టం. ఆ 4 స్టెప్స్ ఏంటియో ఒకసారి చూద్దాం రండి. సో ఈ 4 స్టెప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే ఈజీగా గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయొచ్చు. ఆ 4 స్టెప్స్లో ఫస్ట్ వచ్చి సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, స్మార్ట్ ప్రిపరేషన్ అండ్ ఫోర్త్ వన్ మార్క్ టెస్ట్. సిలబస్. సో సిలబస్ గురించి మీకు చాలా క్షుణ్ణంగా ఐడియా అనేది ఉండాలి. సెక్షన్ వైజ్తో పాటు ఇన్సైడ్ టాపిక్ వైజ్ కూడా మీకు ఐడియా అనేది ఉండాలి. సో ఈ డీటెయిల్స్ మీకు క్లియర్గా కావాలి అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్లో మీకు అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాని నుంచి మీరు టాపిక్ వైజ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకొని ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో సిలబస్ చాలా క్షుణ్ణంగా ఐడియా అనేది ఉండాలి. అప్పుడే మనము ఏమి చదవాలో అనేది తెలిసి ఉంటుంది. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మినిమము 5 years పైన మీరు చూడాలి. ఎందుకు 5 years చూడాలి అంటే మీకు సిలబస్ నుంచి ఏమి చదవాలో తెలుస్తుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా మనకేం అర్థమవుతుందంటే ఎలా చదవాలో తెలుస్తుంది. మీకు ఒక క్వశ్చన్ని వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. రెండోది కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలది అడుగుతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ రెండు అనేది చాలా క్రూషియల్ స్టెప్స్. ఈ రెండింటిని కంప్లీట్ చేయకుండా 3 స్టెప్కి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఫస్ట్ 2 ఏమి చదవాలి, ఎలా చదవాలో తెలిస్తే అప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా కానీ ప్రిపేర్ అయితే అది మనకి స్మార్ట్ ప్రిపరేషన్ అవుతుంది. సో వన్స్ ప్రిపరేషన్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మనం రాయాల్సింది మార్క్ టెస్ట్. మార్క్ టెస్ట్ కూడా మినిమం అంటే మినిమం సో మీరు 10 రాయాలి. దీని వలన మనకు అర్థమయ్యేది ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో మీరు ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఆ విధంగా టైం స్పెండ్ చేస్తే మనకి ఓవరాల్గా టైం అనేది సరిపోతుందా లేదా, మన ఎగ్జామ్ పేపర్ అన్ని క్వశ్చన్స్ అట్లీస్ట్ మనం చూడగలుగుతున్నామా లేదా, దానికి అటెంప్ట్ ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఈ మార్క్ టెస్ట్లో మీరు ఎన్నైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అన్నిటిని సరిదిద్దుకొని ఫైనల్ ఎగ్జామ్లో మీరు ప్రాపర్గా అటెంప్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఈ 4 స్టెప్స్ అనేది అంతా ఇంపార్టెంట్. ఈ 4 స్టెప్స్ కానీ ప్రాపర్గా కానీ ఫాలో అయితే ఎగ్జామ్ని క్రాక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ.